ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఇవాల్టి నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార హోరును ప్రారంభించనున్నాయి. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించనున్నారు. జిల్లాలో దాదాపు 1000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండి, ఎల్లుండి నిజామాబాద్, ఈ నెల 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం సభలతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం రావడంతో పాటు విజయావకాశాలు మెరుగుపడతాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ జోష్న. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జిల్లాల పర్యటన చేయనున్నారు. దానిలో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలోనైతే పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 ప్రత్యేక హెలికాప్టర్లో అయితే మిర్యాలగూడెం అయితే రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే 200 కోట్లతోటి అయితే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన, మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, అంతేకాకుండా భీమవరం నుండి సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏదైతే 4 లైన్లకు సంబంధించినటువంటి రోడ్డు సంబంధించిన శంకుస్థాపనలు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నటువంటి సందర్భంగా అధికారులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 40,000 మంది హాజరవుతున్నట్లుగా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగా ఆ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. కలెక్టర్, ఎస్పీలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా భారీ స్థాయిలో చేశారు. 1000 మంది పోలీసులతో అయితే ప్రతిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ను కూడా ఏర్పాటు చేసి అద్దెంకి బైపాస్ సంబంధించినటువంటి పక్కనే ఈ సభా ప్రాంగణం ఉండడంతో అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసి ఎక్కడి నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసి అక్కడ సంబంధించినటువంటి అధికారులను కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి టూర్ సంబంధించినటువంటి ఇప్పటికే ఎస్పీ అయితే ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి 18 మున్సిపాలిటీలకు అయితే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. 17 మున్సిపాలిటీలలో వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగడుతున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి అయితే చూస్తున్నటువంటి పరిస్థితితో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ జిల్లాల పర్యటన ఈ మిర్యాలగూడెంలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మిర్యాలగూడెంలో ముఖ్యంగా 45 వార్డులు ఉండగా 93,000 పైచీలకు ఇక్కడ ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎలాగైనా సరే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కైవసం చేసుకోవాలని బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా ఒక సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా ఎలాగైనా సరే ఇప్పటికే కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇటు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భారీగా తమ అనుచర గణానికి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 4 వార్డులకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. వీటికి సంబంధించినటువంటి నామినేషన్లు కూడా విత్డ్రాలు కూడా ఉపసంహరణ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ప్రచారం సంబంధించినటువంటి ఏర్పాట్లో మునుగు తేలేటటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత కూడా క్యాడర్ లో ఒక జోషి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో మాట్లాడి వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోషి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీని అనుగుణంగానే ఇప్పటికే మంత్రులు కూడా భారీగా ఏర్పాట్లు చేసి ఈ సభ కూడా భారీగా తరలి వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీటికి అనుగుణంగానే ఇప్పటికే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రి, ఇటు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారీగా అనుచరులు కూడా ఈ సభకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సువర్ణ. రైట్ పరమేష్.